ఆయన తండ్రి అయినటువంటి దేవినేని నెహ్రూ గారి పుణ్యమా అని చెప్పి ఇతను రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఇతనేమి పెద్ద సెల్ఫ్ మేడ్ స్వయం కృషితో ఏదో కింద నుంచి స్వశక్తి మీద పైకి వచ్చినటువంటి బాపతేం కాదు. దేవినేని నెహ్రూ గారు కృష్ణా జిల్లాలో ఆ రోజున తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించి అన్నగారి ప్రోత్సాహంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఎదిగి కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చివరి దాకా ఆయన తుది శ్వాస దాకా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే ఉండి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని ఆయన దివికేగినటువంటి మనిషి. అటువంటి వ్యక్తి పేరు చెప్పుకొని ఈ రోజుకి కూడా ఇవాళ రాజకీయం చేస్తూ ఉంటాడు ఈ పిల్ల సైకో. అందుకనే ఇవాళ అన్నది ఒకసారి ప్రజలకి గుర్తు చేయాలి, ఈ పిల్ల సైకోకు కూడా గుర్తు చేసి వార్తలు పెట్టాలి. కాబట్టి ఒకసారి మనం నెహ్రూ గారి మాటలను ఒకసారి విందాం. ఎందుకంటే 82 మార్చి 21 రామారావు గారు ప్రాంతీయ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ఆ రోజు మేము ఉన్న నలుగురు, భాస్కర్ గారు, మహారాజు, నేను, ఎన్టీఆర్. సో నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీలోకి తిరిగి ప్రవేశించిన రోజున ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎందుకు వాటిని గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ఇప్పుడు ఒకసారి ఆయన మాటలు వింటే మనందరికీ కూడా అర్థమవుతుంది. తండ్రికి సంబంధించి గుడివాడ నడిబొడ్డున క్యాజినో పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకున్న రోజున నీకు పేకాట గుర్తుకు రాలేదా? మరి ఆ రోజున నువ్వు ఆ గుడివాడ గుట్కాయాడి దగ్గర నుంచి ఎంత కమిషన్ తీసుకున్నావు? గుడివాడ నడిబొడ్డున నిర్వహించినటువంటి క్యాజినోలో నీ వాటా ఎంత వాటా తీసుకుని కళ్ళకి గంతలు కట్టుకున్నావు ఆ రోజున? దీనికి ఏమి జవాబు చెప్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున గుర్తుకు రానటువంటి అంశాలు ఇవాళ ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితికి ఈ రోజున రావటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. గత సంవత్సరం బుడమేరు కట్టదగి భారీ ఎత్తున విజయవాడ నగరంలోకి వరద నీరు పొంగుకొచ్చి తీవ్రమైనటువంటి నష్టం జరిగిన మాట మనందరికీ తెలుసు. మరి ఆ రోజున బుడమేరు కట్టపైన ఇష్టానుసారంగా మట్టి తవ్వినటువంటి బ్యాచ్ ఎవరిదయ్యా? బుడమేరు కాలువకి మరమ్మతులు చేయకపోగా ఇష్టానుసారం బుడమేరు కట్ట తవ్వి మట్టి తరలించుకుపోవటం వల్ల కాదు ఆ రోజున కట్టదైపోయింది. మేము అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా ఆ రోజున బుడమేర కట్టకి గండ్లు పడటానికి కారణం ఆ రోజున గొడ్డలి పార్టీ చేసినటువంటి అవినీతి కారణం కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఆ రోజున ఏమాత్రం కూడా స్పందించకపోగా దానిలో వాటాలు తీసుకుని ఇష్టానుసారం నీ ఖజానాన్ని నింపుకున్నటువంటి నువ్వు
ఈ రోజున గ్రావెల్ తవ్వకాలు, పేకాట, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ రోజున నువ్వు మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి గతం ఎవరికీ తెలియదు. గతంలో మనం చేసినటువంటి పాపాలు ఎవరికి గుర్తుండవు, ఎవరు వాటిని ప్రశ్నించరు అంటే అది నీ అవివేకం. ఇవాళ నువ్వు చేసినటువంటి పాపాల వల్ల ఈ రోజున నువ్వు దానికి తగినటువంటి శాస్తిని అనుభవిస్తూ ఉన్నావు. నీ పాపాల వల్లే కదా ఈ రోజున నువ్వు మొన్న ఘోరమైనటువంటి ఓటమి చవి చూసింది. నీ పాపాల వల్లే కదా నువ్వు ఈ రోజున దిక్కు లేకుండా ఆ గొడ్డలి పార్టీలో ఒక పిల్ల సైకోగా మారి నువ్వు ఈ రోజున ఆ విధంగా ప్రవర్తిస్తున్నది. అందుకనే ఇవాళ నీకు గతం గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా నీ తండ్రి గారు అన్న మాటలు కూడా గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి విందాం. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఉండమని అడిగింది, తర్వాత వైసీపీ ఆహ్వానించింది. ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి రావాలని మీరు? నాకు ఇంకో జెండా ఎత్తడం నాకు ఇష్టం లేదు. వేరే జెండా కిందకి వెళ్ళడం ఇష్టం లేదు. వెళ్తే తెలుగుదేశంలోనే ఉండాలి అనేటువంటి నా ఉద్దేశం. నాది పార్టీలు మారేటువంటి మనస్తత్వం కాదు. ఆ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాడు 2 గంటల సేపు బాధపడ్డా. కానీ ఏమన్నారా నీ తండ్రి గారు? ఆ రోజున విలేకరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఆహ్వానించారు కదా, మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే, నాకు వేరే జెండా పట్టుకోవటం నాకు ఇష్టం లేదు. తెలుగుదేశం పార్టీ జెండా తప్పితే నాకు వేరే జెండా పట్టుకోవటం ఇష్టం లేదు. నేను ప్రతినిత్యం రోజుకో పార్టీ మార్చేటటువంటి మనిషిని నేను కాదు. పార్టీలు మార్చే మనస్తత్వం నాది కాదు అని చెప్పి నిన్ను పక్కన నుంచో పెట్టుకుని నీ తండ్రి గారు అన్న మాటలు ఏమయ్యాయా? కొద్దిగానే నీకు గౌరవం ఉందా? దేవినేని నెహ్రూ గారు లేకపోతే నువ్వేంటా? నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ వితౌట్ దేవినేని నెహ్రూ గారు నువ్వు ఒక గుండు సున్నా. నెహ్రూ గారి కుమారుడిగా కాకపోతే నువ్వేంటి అసలు? ఈ సొసైటీలో నీ స్థానం ఏంటి? ఈ రోజుకి నువ్వు నెహ్రూ గారి పేరు చెప్పుకుని రాజకీయం చేస్తా ఉన్నావు. నీకేం అర్హత ఉందయా? నీ తండ్రి గారి ఫోటో పెట్టుకునే అర్హత నీకు ఎక్కడుంది? నీ తండ్రి గారు అన్న మాటలు ఒక్కటైనా నీకు గుర్తున్నాయా? ఇవాళ నువ్వు మాట్లాడతావా? చాలా స్పష్టంగా వైసీపీలోకి మీరు ఎందుకు వెళ్ళలేదంటే, నాకు వేరే పార్టీ జెండా పట్టుకోవటం అనేది నేను ఎప్పటికీ చేయలేను. తెలుగుదేశం పార్టీ అదే జెండా. పూటకొక పార్టీ మార్చే మనిషిని కాదని ఆయన చెప్పినటువంటి సంవత్సరంన్నరకే పార్టీ మార్చి ఆ దిక్కుమాలిన పార్టీ జెండా పట్టుకున్న నీకు నీ తండ్రి పేరు ఉచ్చరించినటువంటి అర్హత కూడా లేదు నీకు. అమరావతికి మీరు ఒక్కళ్ళే కాదు, నేను రక్షణ కవచంలా నిలబడతా. అమరావతి రాజధానికి నేను రక్షణ కవచంలా నిలబడతా. అమరావతి మన భవిష్యత్తు. అమరావతితో మన బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి. ఇక ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్న మాటలకి, అదే అమరావతి ప్రాంతాన్ని ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు సర్వనాశనం చేస్తున్న రోజున ఆ పార్టీ గొడుగు కింద ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు మోచేతి నీళ్లు తాగుతూ ఒక పక్కన అమరావతిని సర్వనాశనం చేస్తూ అక్కడ రైతుల పైన దాడులు చేస్తూ అక్కడ ఆ రైతుల యొక్క రక్తాన్ని కళ్ళ చూస్తూ ఉంటే నీ తండ్రి గారి మాటలు నీకు గుర్తు రాలేదా? ఇవాళ అందుకనే గుర్తు చేస్తా ఉన్నా. నీ తండ్రి గారు అన్న మాటలేంటి, నువ్వు చేస్తున్నటువంటి పనులేంటి? ఏ అమరావతికైతే నేను నా కుటుంబం రక్షణ కవచంలా నిలబడతామని చెప్పారో అదే అమరావతిని సర్వనాశనం చేస్తా ఉంటే నువ్వు ఒక పిల్ల సైకోలాగా నీ ఇంట్లో కూర్చుని నువ్వు ఆనందించావంటే
అమరావతిని నాశనం చేస్తున్నటువంటి ఒక పార్టీలో ఒక నాయకుడిగా కొనసాగి జగన్మోహన్ రెడ్డికి వంత పాడావంటే నువ్వు నిజమైనటువంటి వారసుడువా నెహ్రూ గారికి? ఇవాళ అందుకనే చెప్తా ఉన్నా, అరే పిల్ల సైకో అవినాష్, ఇక మీదట నేను నెహ్రూ గారి బిడ్డనని నువ్వు చెప్పుకోవద్దు. నేను ఇంకో రకంగా అనట్లా, దయచేసి నన్ను తప్పుగా తీసుకోవద్దు. నెహ్రూ గారి వారసత్వం అంటే మాటకి కట్టుబడటం నెహ్రూ గారి వారసత్వం, ఇచ్చిన కమిట్మెంట్కి నిలబడటం నెహ్రూ గారి వారసత్వం, ప్రాణాలు పోయినా సరే నమ్మినటువంటి నాయకుడికి అండగా నిలబడటం నెహ్రూ గారి వారసత్వం. ఇట్లా ఏ లక్షణాలన్నా నీకు ఉన్నాయా? ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఏ రకంగా నెహ్రూ గారి వారసుడు అవుతావు? నువ్వు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏంటి? చివరగా ఒక్క మాట, చివరి మాట కూడా విని పెట్టుకోండి. దానికి ఏ విధంగా అటువంటిది నువ్వు నా ఇంటి పైన దాడి చేసి నా 8 సంవత్సరాల బిడ్డ ఇంట్లో ఒక్కటే ఉంటే నా ఇంటిని ధ్వంసం చేసిన రోజున వెళ్ళి చెప్పాల్సింది మీ తల్లిగారికి, అమ్మా నేను మన రమాగారి ఇంటికి మీదకి గోండాలు పంపించానమ్మా, మీరు ప్రతి ఎలక్షన్కి వెళ్ళేవాళ్ళు కదమ్మా, రమాదేవి గారు, కొమ్మారెడ్డి రమాదేవి గారు వాళ్ళ ఇంటికి రౌడీల్ని గోండాలను పంపించి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి చాలా బ్రహ్మాండమైన పని చేశానమ్మా అని చెప్పి లక్ష్మి గారికి చెప్పి ఉండాల్సింది. ఆవిడకి తెలిసే ఉంటుంది అనుకోండి, తర్వాత అయినా ఆవిడ కూడా నీకు బాగానే గడ్డి పెట్టి ఉంటారు, ఏం పనులు రాయి అని చెప్పి. కాబట్టి ఇవాళ ఇవన్నీ ఒకసారి నువ్వు మర్చిపోయావు, నీ తండ్రిని మర్చిపోయావు, నీ తండ్రి అన్న మాటలు మర్చిపోయావు, ఆయన కమిట్మెంట్ మర్చిపోయావు, అన్నీ మర్చిపోయావు. కేవలం ఈ రోజున నీకు కావాల్సింది ఏంటంటే డబ్బు. ఎక్కడ ఏది దోపిడీ చేద్దాం, ఎవరిని దాడి చేద్దాం, ఎవరిని హింసించుదాం. అందుకనే నీకు ఇవాళ నెహ్రూ గారు అబ్బాయి అవినాష్ అనట్లా ఒక పిల్ల సైకో అంటా ఉన్నారు నిన్ను. ఇవాళ నిన్ను పిల్ల సైకో అంటా ఉన్నారు. నెహ్రూ గారి అబ్బాయిని పిలవటం కూడా ఆవిడకి ఇష్టం లేదు. ఆ దాడులేంటి, ఆ విధ్వంసాలేంటి, కృష్ణలంకలో ఒక మైనారిటీ మహిళ పెన్షన్ అడిగితే నువ్వు చేసిన దాడేంటి? ఇవాళ అందుకనే ఒకటే చెప్తా ఉన్నా, ఈ పిల్ల సైకో, గొడ్డలి పార్టీ పిల్ల సైకోకి ఇక మీదట నెహ్రూ గారి అబ్బాయిని నేను అని చెప్పుకోవటం మానే. నీకు అర్హత లేదు. నెహ్రూ గారి బొమ్మ దయచేసి ఆ గొడ్డల పార్టీ బ్యానర్ల పైన నెహ్రూ గారి బొమ్మ వేయబాక. నువ్వు నెహ్రూ గారి జయంతులు వర్ధంతులు చేసే డ్రామాలు చేయబాక. నువ్వు ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆయన మాటలకు అనుగుణంగా, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయటం నీకు చేత కానప్పుడు ఆయన వర్ధంతులు జయంతులు చేసే డ్రామాలు చేయబాకాయా నువ్వు. ఇవాళ విజయవాడ నగర ప్రజలు కూడా ఇవన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నారు. గుర్తు చేసుకుని వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు కూడా నీకు తెలియజేస్తాను. అందుకని ఇప్పటికైనా నీ నోరు అదుపులో పెట్టుకో. లోకేష్ గారి గురించి, అరే నువ్వు కష్టంలో ఉన్నావు, తండ్రి గారు పోయిన తర్వాత నువ్వు బాధలో ఉన్నావు అని అనేక సందర్భాల్లో లోకేష్ గారు నీకు అంత ధైర్యం ఇచ్చి నీ ఇంటికి వచ్చారు కదా. నీ ఇంటికి వచ్చి నీ ఆతిథ్యం స్వీకరించి నీ ఇంట్లో భోంచేసి వెళ్ళిన 10 రోజులకి జెండా మార్చేసావు నువ్వు. సిగ్గుందా నీకు అసలు? నీ క్యారెక్టర్ అయినా నీది అసలు? లోకేష్ గారు నీ ఇంటికి వచ్చి వెళ్ళిన 10 రోజులకి నువ్వు జెండా మార్చేసావంటే ఏం మనిషివా నువ్వు? క్యారెక్టర్లెస్ ఫెలో. నువ్వు అసలు రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఏముంది నీకు? మినిమం ఇంటిగ్రిటీ లేదు, క్యారెక్టర్ లేదు. నీకు కావాల్సిందల్లా దోచుకోవటం, తింటాం, నువ్వు మళ్ళీ ఇతరుల గురించి మాట్లాడతావు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని ఉండాలని చెప్పి పిల్ల సైకోని హెచ్చరిస్తూ, దయచేసి ఇక నెహ్రూ గారి బొమ్మ ఎక్కడ వాడొద్దని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు గొట్టుముక్కల రఘురామరాజు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గొడ్డలి పార్టీకి చెందినటువంటి పిల్ల సైకో నిన్న మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా దొంగే దొంగ దొంగ అని అరిసినట్టుగా కనబడతా ఉంది. మట్టి మాఫియా ఇవన్నీ కూడా గొడ్డలపాటికి పేటెంట్ రైట్స్ తీసుకున్నాయి. అటువంటి గొడ్డలపాటి అనే పిల్ల సైకో ఏదో ఎన్టీఆర్ జిల్లాలో మైనింగ్ జరుగుతుంది, ఇసుకదందా జరుగుతుందని చెప్పి పిచ్చి ప్రేరణాపనలు పేలుతా ఉన్నాడు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏ టైం చెప్తే ఆ టైంకి మేము వస్తాం. 2019-24 మధ్య జరిగినటువంటి మట్టి మాఫియా గురించి చర్చ సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మీ నాయకులు ఈ జిల్లాలో చేసిన దోపిడీ మీద చర్చ సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నా. అదేవిధంగా దేవాలయాల భూములు కాజేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వా వాటి గురించి మాట్లాడేది? ఇవాళ విజయవాడలో అమ్మవారి గుడి తర్వాత అంత ప్రసిద్ధ దేవాలయం పాత శివాలయం, వంటంలో పాత శివాలయం. ఆ శివాలయం చెందినటువంటి భూములు కాజేసింది నీ కుటుంబం కాదా? నువ్వు బహిరంగ సిద్ధమా? నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పవిత్రమైన కృష్ణానదిలో స్నానం చేసి మహాదేవుడి సాక్షిగా ప్రమాణం చేసే దమ్ము నీకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు నీ అనుచరులు నీ అనునాయులు అందరూ కలిసి పాత శివాలయం భూములు కాజేసిన మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ కేసునే నానికి చిన్నికి పోలికి పెడతా ఉన్నావు నువ్వు. అసలు అహంకారైనటువంటి నానికి చిన్ని గారికి పోలికేంటి? నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవ చేసినటువంటి చిన్ని గారితో నానిని పోలుస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ సిగ్గు లేదా జీడి గింజ అంటే నల్లగున్న నాకేంటి సిగ్గు అందంట. అటువంటి జీడి గింజ లాంటి కేసునే నానికి చిన్ని గారికి పోలి పెడతా ఉన్నావు నువ్వు. ఇవాళ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన చేసిన సేవల్ని ఇవాళ ప్రజలందరూ కొనియాడుతూ ఉన్నారు. ఇవాళ గతంలో నీ పార్టీ ఆడుదాం ఆంధ్ర పేరుతో వేల కోట్ల రూపాయలు దొంగేసినప్పుడు నీకు కనపడదని చెప్పి అడుగుతా ఉన్నా నేను. అదేవిధంగా ఇవాళ పట్టాభి గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు, అదేవిధంగా చెన్నుపాటి గాంధీ గారి కన్నుపోవడంలో మీద దాడి చేసినప్పుడు, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఏమైపోయింది ఈ నీతి కబుర్లు చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇవాళ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నా పట్టాభి గారు చెప్పినట్టు తండ్రి గారి వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని నీ గొడ్డల పాటించే స్క్రిప్ట్ని చదవకుండా నిజాయితీగా నికార్సుగా రాజకీయాలు చేయాలని చెప్పి ఎదుగు పలుకుతా ఉన్నా. నిజంగా ఈ పిల్ల సైకో పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో పులాల కుంపట్లు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉంది. ఇవాళ సాయికృష్ణ గారి రౌడిచేట సాయికృష్ణ వంటి మరణానికి సంబంధించి కూడా వాళ్ళ తల్లి ఆవేదన చెందుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆవిడని పిలిచి ధైర్యం చెప్పడం జరిగింది. ఇవాళ ఆవిడే బయటకు వచ్చి చెప్పింది, మాకు న్యాయం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం జరిగింది చెప్తా ఉంటే ఈ పిల్ల సైకో మాత్రం పిచ్చి మాటలు మాడుతూ ఉన్నాడు. ఈ విజయవాడ నగరంలో గంజాయి బ్యాన్ని పెంచిపోయిస్తుంది నువ్వు కాదా? పెనమూరు గెస్ట్ హౌస్ సాక్షిగా నువ్వు చేస్తున్న అరాచకాలు ఎవరికి తెలియవు. ఇవన్నీ కూడా విజయవాడ ప్రజలు చూశారు కాబట్టి నిన్ను 3 సార్లు ఈ జిల్లాలో ఓడించడం జరిగింది. కనీసం కార్పొరేటర్గా గెలిచే స్థాయి కూడా నేను నువ్వు మా ఎంపీ గారిని మా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నామంటే భవిష్యత్తులో నీకు కార్పొరేటర్ స్థాయి కూడా రాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడు మా నాయకులు చెప్తా ఉంటారు, ముందు కార్పొరేటర్ గెలవరా బాబు అని. నువ్వు ఉండే ప్రాంతంలో గుణదల ప్రాంతంలో కనీసం కార్పొరేటర్గా ఆయన గెలిచే దమ్ము నీకు ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున గొడ్డలి పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకత్వం, మరీ ముఖ్యంగా గొడ్డలి పార్టీలో బెజవాడ పిల్ల సైకోగా పేరుగాంచినటువంటి దేవినేని అవినాష్ ఈ మధ్య కొద్దిగా మితిమీరి మాట్లాడుతూ ఉన్నాడు.
స్థాయిని మరిచిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ఇష్టానుసారం నోరు బారేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఈ గొడ్డలి పార్టీ పిల్ల సైకో అయినటువంటి దేవినేని అవినాష్కి గతాన్ని గుర్తు చేసి వాతలు పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టే ఈ రోజున ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేవినేని అవినాష్ మనందరికీ తెలుసు, ఇప్పటికీ 3 పార్టీలు మారాడు. మొన్న ఎప్పుడైతే గొడ్డలి పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందో మళ్ళీ కూడా పార్టీ మారాలనే పాపం గట్టిగా కోరుకుని ఉంటాడు. ఎందుకంటే అధికారం లేనిదే పాపం మనవాడు ఉండలేడు. ఒక చేపని నీటిలోంచి తీసి బయటకు వేస్తే ఎలా గిలగిలగిలగిలలా కొట్టుకుంటుందో అలా మనోడు ఈ పిల్ల సైకో చేతుల అధికారం లేకపోతే పాపం అస్సలు బ్రతకలేడు. అందుకని మొన్న కూడా ఈ జంపింగ్ జపాంగ్ పిల్ల సైకో మళ్ళీ దూకాలన్న ప్రయత్నాలు చేశాడు, కానీ పాపం ఏ పార్టీలో కూడా అవకాశం లేకుండా పోయింది. ఇంకా కాంగ్రెస్ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ అయిపోయింది, గొడ్డలి పార్టీ. ఇక గొడ్డలి పార్టీ నుంచి దూకాలంటే ఇక మిగిలినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇవాళ కూటమిలో సభ్యులుగా మేమందరం ఒకటిగా ఉన్నాం. కాబట్టి ఇక వేరే గత్యంతరం లేక ఇవాళ గొడ్డలి పార్టీలో కొనసాగుతూ ఇష్టానుసారం నోరు బారేసుకుంటా ఉన్నాడు. ఆ విధంగానే మీకుండి బయట తప్పకుండా మా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను ఒక రోజున అన్న స్టేట్మెంట్, ఎప్పుడైనా చచ్చిపోతే తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకుని చచ్చిపోతానని. 93లో అన్న నేను 27వ సంవత్సరంలో ఎమ్మెల్యే అయ్యా. ఇవాళ నాకు 62 ఏళ్ళు వచ్చినాయి. కానీ మరి ఎందుకు వచ్చామో ఇదే తెలుగుదేశంలోకి వచ్చాం. అది నిజం అవుతుందేమో అనేది ఇప్పుడు నా భావన. చనిపోయేదాకా తెలుగుదేశం పార్టీలో ఉంటా, తెలుగుదేశం జెండా కప్పుకుని వెళ్ళిపోతానని ఆయన చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం దురదృష్టవశాత్తు నిజంగా కనుక నెహ్రూ గారు బ్రతికే ఉండుంటే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా సరే ఆయన 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఆయన పక్కనే నిలబడేవాళ్ళు. నో డౌట్, అనుమానమే లేదు. నిజంగా నెహ్రూ గారు కనుక బ్రతికుంటే 2019-24 మధ్య కష్టకాలంలో నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక రక్షణ కవచంలా నిలబడి ఉండేవాళ్ళు. ఆ రోజున ఏ సైకోగాడైనా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి ఎవడన్నా దాడికి వస్తే గేటుకు అడ్డంగా నెహ్రూ గారు నిలబడి ఉండేవాళ్ళు. రండి నా కొడకల్లారు చూసుకుందాం అని చెప్పి. అటువంటి వ్యక్తి కడుపున పుట్టి ఇవాళ ఈ రోజుకి ఆయన పేరు చెప్పుకుని నువ్వు రాజకీయం చేస్తావు. నువ్వు ఇవాళ చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడతావా? ఇవాళ మీ తల్లి గారు లక్ష్మి గారిని అడుగు చెప్తారు. పాలిటెక్నిక్ కాలేజ్, స్టెల్లా కాలేజ్ ఆపోజిట్ కంచుకోట బజారు, రామచంద్ర నగరు, గాయత్రి నగరు, ఈ ప్రాంతంలో మా తల్లిగారు కొమ్మారెడ్డి రమాదేవి గారు, మీ తల్లిగారు అయినటువంటి లక్ష్మి గారు ఇద్దరు కలిసి ఇంటింటికి మీ తండ్రి గారు పోటీ చేసినటువంటి మొదటి ఎలక్షన్ నుంచి 94 ఎలక్షన్ వరకు కూడా ఇంటింటికి లక్ష్మి గారు మా తల్లిగారు రమాదేవి గారు నడిచెళ్ళేవాళ్ళు. మీ తండ్రి గారు నెహ్రూ గారు లక్ష్మి గారు మా ఇంటికి రాకుండా ఆ ప్రాంతంలో క్యాంపెయిన్ స్టార్ట్ చేసేవాళ్ళు కాదు, అంత ప్రేమగా ఉండేవాళ్ళు. మీ కుటుంబం అంటే
82 మార్చి 21న రామారావు గారు ప్రాంతీయ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ఆ రోజు మేము ముందు నలుగురు, భాస్కర్ రావు, మహారథి, నేను, ఎన్టీ రామారావు, ఇంకెవరు లేరు ఆ రోజున. 29వ తారీఖు కూడా ఈ రాష్ట్రంలో 2 బస్సులు వేసుకెళ్ళింది కూడా నేను ఒక్కనే. ఎన్టీఆర్ ఏరోడ్లో నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతి పాయింట్లోనూ కూడా నేను దీంట్లో భాగస్తాను. ప్రతి చిన్న పాయింట్లో కూడా, ఆఖరికి జెండా గీసేటువంటి డ్రాయింగ్ లో కూడా నేను భావిస్తాను. కాబట్టి నాకేమీ తెలుగుదేశం పార్టీ ఇదేదో కొత్త పార్టీ లేకపోతే కొత్త అనుబంధం అనేది నాకేం లేదు. ఇది నా సొంత ఇల్లే. అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉండేవాడిని ఇది నాకేదో అద్దిల్లా అని. కానీ ఇది మట్టుకి ఇది నాది పునాదులతో కూడుకున్నటువంటి ఇల్లు. నేనే వాళ్ళు ఎట్లయితే ఫీల్ అవుతున్నానో అవినాష్ కొత్త. ఆ రకంగా నెహ్రూ గారు అన్న మాటలేంటి? తెలుగుదేశం పార్టీ నా సొంతిల్లు, తెలుగుదేశం పార్టీ నా పునాదులతో కూడుకున్నటువంటి నా సొంతిల్లు. ఏమా పిల్ల సైకో, నీ తండ్రి నెహ్రూ గారు అన్న మాటలేంటి? ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరాలి అన్న నిర్ణయం తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన రోజున ఆయన బయటకు వచ్చి నిన్ను పక్కన నుంచోబెట్టుకుని ఆయన అన్న మాటలేంటి? తెలుగుదేశం పార్టీ నా పునాది, నా పునాదులతో కూడుకున్నటువంటి ఇల్లు తెలుగుదేశం పార్టీ అని చెప్తే, ఆయన కాలం చేసిన తర్వాత ఏం చేసావా నువ్వు? అదే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి వెళ్ళావు. తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసి నీ తండ్రి గారు అన్న మాటలకి పూర్తి విరుద్ధంగా, పూర్తి భిన్నంగా ఇవాళ ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. ఉదయం లెగిస్తే నీ తండ్రి ఫోటో పెట్టుకుని రాజకీయం చేసేటటువంటి నువ్వు, నీ తండ్రి నిన్ను పక్కన నుంచోబెట్టుకుని స్వయంగా నా పునాది తెలుగుదేశం పార్టీ, నా సొంతిల్లు తెలుగుదేశం పార్టీ, పునాదులతో కూడుకున్నటువంటి నా ఇల్లు తెలుగుదేశం పార్టీ అని చెబితే, అదే పార్టీ ప్రధాన కార్యాలయం పైన దాడి చేసినటువంటి నిన్ను ఏమనాలయ్యా? నీకేం అర్హత ఉంది నీ తండ్రి ఫోటో పెట్టుకుని ఇప్పటికీ కూడా రాజకీయాలు చేయడానికి? నీ తండ్రి పట్ల నిజంగా నీకేమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఆ రోజున గొడ్డలి పార్టీలోకి వెళ్ళుండేవాడివా? ఇంకా చాలా చెప్పారు, అది కూడా విందాం. ఇవాళ ఇతను ప్రవర్తిస్తున్నటువంటి తీరేంటో కూడా ఒకసారి వినిపించి వాతలు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి ఆ రోజున అదే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశాన్ని తీసుకోవటమే కాకుండా గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటటువంటి అవకాశాన్ని కూడా ఆ రోజున కల్పించడం జరిగింది. మరి గుడివాడ నియోజకవర్గంలో 2019లో మరి ఓటమి పాలైన తర్వాత కూడా అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అతనికి అండగా నిలబడటం జరిగింది. దేవినేని నెహ్రూ గారు అకస్మాత్తుగా చనిపోయినటువంటి సందర్భంలో ఆ రోజున స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నెహ్రూ గారి పార్థివ దేహాన్ని ఆయన భుజం పైన మోసి తీసుకెళ్ళినటువంటి సందర్భం కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. మరి అన్ని విధాలుగా మరి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా
అండగా నిలబడితే ఇవాళ వారిపైన అవాకులు చవాకులు వెళ్తా ఉన్నాడు. ఏం తక్కువ చేసింది నీకు తెలుగుదేశం పార్టీ? ఏం నష్టం జరిగిందని చెప్పి ఆ రోజున ఈ వ్యక్తి పార్టీని వీడి వెళ్ళాల్సి వచ్చిందో కూడా ఏమాత్రం కూడా మాట్లాడకుండా ఆ రోజున బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కేవలం తన స్వలాభం కోసం, తన స్వార్థం కోసం, అధికార దాహంతో ఈ రోజున బయటికి వెళ్ళి 5 సంవత్సరాల పాటు అక్కడ జరిగేటటువంటి అవినీతిలో భాగస్వామి అయ్యి ఈ రోజున ఇక్కడ మరి ఎంపీ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఏదో ప్యాకాట్ అంట. ఇవాళ ఈ పిల్ల సైకోని నేను అడుగుతా ఉన్నా, గుడివాడ నడిపొడ్డున క్యాజినో పెట్టి పేకాట ఆడించిన రోజున ఎక్కడ దాక్కున్నాడు ఈ పిల్ల సైకో నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున ఆ నిర్ణయాన్ని ప్రతిఫలించడం కూడా జరిగిందని చెప్పేసి నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే చెప్తున్నా, నాది ఒకే ఒక మాట, నా కంఠంలో ప్రాణం ఉండగా ఒక నాయకుడికి బైండ్ అయ్యానంటే, ఒక కమిట్మెంట్ ఇచ్చానంటే ఆ ప్రాణాన్ని దారపోస్తానని చెప్పేసి నేను చెప్తున్నా. అజయ్ నా అమ్మకి వచ్చినాడు కూడా ఇవాళ జాయిన్ అవుతున్నారంటే ఏంటో మీ తండ్రి గారు అన్నమాట. ఒకసారి ఒక కమిట్మెంట్ ఇస్తే కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను బైండ్ అయి ఉంటా చంద్రబాబు నాయుడు గారు అని నిన్ను పక్కన నుంచో పెట్టుకుని మీరు పార్టీలో చేరే సమయంలో దేవినేని నెహ్రూ గారు అన్న మాటలయ్యా. ఏది నీలో ఆ క్యారెక్టర్ ఎక్కడుంది? నెహ్రూ గారి లక్షణాలు నీకు ఎక్కడున్నాయి? ఆయన అన్న మాట ప్రకారం ఆయన ప్రాణం విడిచిన రోజున జెండా కప్పుకుని వెళ్ళిపోయారు ఆయన. ఆ లక్షణాలు నీకేమైనా ఉన్నాయా? నీకు ఆ క్యారెక్టర్ ఉందా? హిందీలో మాట అంటారు నాలాయక్ బేటా అని చెప్పి. నువ్వు ఒక నాలాయక్ బేటా. నువ్వు హిందీలో అంటారు మేరా బేటా నాలాయక్ హే అని చెప్పి. వీడెందుకు పనికిరానోడు, వీడు ఒక క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పి. ఆ రకంగా పైన స్వర్గంలోనో లేకపోతే ఏ లోకం ఉన్నటువంటి నెహ్రూ గారు నిన్ను చూసి ఒక నాలాయక బేటాన్ని నేను ఇక్కడ వదిలి వెళ్ళిపోయాను అనుకుంటారు నెహ్రూ గారు. నువ్వు ఈ రోజుకి కూడా నెహ్రూ గారు జయంతి వర్ధంతి అని చెప్పి నువ్వు షో చేస్తూ ఉంటావు. నిజమైనటువంటి నివాళి ఒక తండ్రికి ఏంటయా? దండలేయటం కాదు. తండ్రి గారు చెప్పినటువంటి మాటలేంటి, వాళ్ళ మనం చేస్తున్నటువంటి పనులేంటి, తండ్రి చూపించినటువంటి దారిలో మనం నడుస్తున్నావా లేదా, తండ్రి అడుగుజాడల్లో మనం నడుస్తున్నావా లేదా అన్నదే అదే ఘనమైనటువంటి నివాళి. ఇవాళ నేను నా తండ్రి గారిని దేవుళ్ళలా పూజిస్తా. ప్రతిరోజు నా తండ్రి గారికి నమస్కారం పెట్టుకుంది నేను బయటికి రాను. నా తండ్రి గారు చూపించిన దారిలో నేను నడుస్తూ ఉన్నా ఇవాళకి కూడా. అందుకే నేను గర్వపడుతున్నా. ఈ రోజుకి నా ఇంటి గుమ్మం దగ్గర కానీ, నా ఇంట్లో కానీ, ఆఖరికి నా ఫోన్ ప్రొఫైల్ పిక్చర్ కానీ అన్నీ కూడా నా తండ్రి గారే ఉంటారు. ఎందుకంటే ప్రతినిత్యం నా తండ్రి గారిని గుర్తు చేసుకుని ఆయన నాకేం చెప్పారు, ఇవాళ నేనేం చేస్తా ఉన్నా ఈ సమాజంలో, అదే ఆ తండ్రి గారిని చూసి స్ఫూర్తి పొందడం అంటే ఆ రకంగా ఉండాలి. నువ్వు చేసిన పనులేంటి? అన్ని పాపాలు చేసి ఇవాళకి నెహ్రూ గారు బొమ్మ పెట్టుకుని ఎవరిని మోసం చేస్తావా నువ్వు? విమర్శించే వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం కాకుండా వక్ర భాషలతో మాట్లాడుతున్నారని చెప్పేసి నేను చెప్తాను. వాళ్ళకున్న ప్రతిపక్షం గురించి నేను ఒక మాట చెప్పాలా. వారికి అవగాహన లేదు. ఆయన సీనియర్ కాదు, ఎక్స్పీరియన్స్ లేదు. వారికి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళ దందాలు నడవటం. దానికి అనుగుణంగా దేనికి డెవలప్ అయ్యేటువంటి అమరావతి క్యాపిటల్ ఏ విధంగా అడ్డుకోవాలా, ఏ విధంగా అమరావతిని రానికుండా చేయాలా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే రానికుండా చేయాలా, ఎవరితో వ్యాజ్యం వేయించాలా,
హైకోర్టులో ఏదో చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. నేను అందులో చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు, అమరావతి మీది. ఆ అమరావతి వాడేదో మేము వచ్చామని మిమ్మల్ని బలపరచడం కాదు, మీ అందరికి మీకే జనాలు మీకు ఓట్లేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా గెలిపించారు, మీకు అంగుగా నిలబెట్టారు. మీరు ఊ అంటే ఊహే ఆంటే. కాకపోతే మేమంతా కూడా మీకు ఒక రక్షణ కవచం లాగా. ఇవాళ అమరావతి చంద్రబాబు గారిది, అమరావతి మనది. అమరావతికి రక్షణ కవచం లాగా, రక్షణ గోడగా ఉండి ఈ రాబోయే భవిష్యత్ తరానికి కానివ్వండి, యువతకు కానివ్వండి, రాబోయే భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటిది మన రాజధాని అమరావతి. ఏమన్నారా నీ తండ్రి గారు? గొడ్డలి పార్టీ గురించి ఆ రోజున మీ తండ్రి గారు అన్న మాటలేంటి? ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి అవగాహన లేదు, వాడికి ఏమీ తెలియదు, వాడు ఒక అభివృద్ధి నిరోధకుడు, దందాలు చేయటం తప్పితే వేరేది పని తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నీ తండ్రి గారు అన్న మాటలయ్యా. నువ్వేం చేసావు? అదే వ్యక్తి పంచం చేరతావా? అదే వ్యక్తి పంచం చేరి నీ తండ్రి గారు ఫోటో పెట్టుకుంటావు వాళ్ళు. నువ్వు వైసీపీ ఆ గొడ్డల పార్టీ ఫ్లెక్సీల పైన నీ తండ్రి గారు ఫోటో పెట్టి ప్రతిరోజు ఆయన ఆత్మకు శోభించే విధంగా చేస్తావు నువ్వు. ఆయన అమరావతి గురించి ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు రోజు ఆయన అందరికి కూడా నెహ్రూ గారి అబ్బాయి అని చెప్పి ఈరోజు విజయవాడ నగరవాసులు ఎప్పుడో మర్చిపోయారు. ఆయనకి నెహ్రూ గారు దేవినేని అవినాష్ అనే నామకరణం చేస్తే ఆయన నామకరణాన్ని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక మంచిగా ఆయన పెట్టుకున్న ముద్దు పేరేంటో తెలుసు కదా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా, డిపాచర్ అరైవల్. ఈరోజు ఈ డిపాచర్ అరైవల్ గారికి నేను క్లియర్గా చెప్తా ఉన్నా, నువ్వు కేవలం గుర్తింపు కోసం తహదాలాడుతా ఉన్నారు. మీ గుర్తింపు ఖచ్చితంగా నేను మా ఎంపీ గారితో మాట్లాడిపిస్తా. ఎలాగో జగన్మోహన్ రెడ్డి నీ గుర్తింపు ఇచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏదైతే డిపాచర్ అరైవల్ ఉద్యోగం చేస్తా ఉన్నావో దానికి అనుకూలంగా ఈరోజు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నూతనంగా ఏర్పాటు చేస్తున్నారు కదా, దాంట్లో నీ నాయకుడు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చేటప్పుడు నీకు అనుకూలంగా రాజకీయాల్లో నువ్వు ఎలాగో నుంచొని గెలిచేది లేదు కాబట్టి కనీసం కార్పొరేటర్గా కూడా పోటీ చేస్తే డిపాజిట్లు రావని నీకు తెలుసు కాబట్టి కార్పొరేటర్ ఎలక్షన్లకు నువ్వు రావు కాబట్టి ఖచ్చితంగా నూతనంగా ఏర్పాటు చేయబోతున్న ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం నేను ఇప్పిస్తాను. నువ్వు అక్కడ ఉద్యోగం చేసుకొని డిపాచర్ అరైవల్ డ్యూటీ చేసుకో తప్ప, అంతేగాని నక్కకి నాగలోకానికి తేడా ఉన్న నారా లోకేష్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా ఈరోజు ఈ డిపాచర్ అరైవల్ గారికి లేదు. ఇంకో విషయం క్లియర్గా చెప్తా ఉన్నా, నీకు నిజంగా చిప్పు తప్పింది కాబట్టే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు. గతంలో కూడా మేము వివరించాం, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఈ జిల్లా అధ్యక్షుడు అంటున్నావు కదా, నువ్వు జిల్లా అధ్యక్షుడు అని జగన్మోహన్ రెడ్డి నిర్మించాడు కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న మండలాల పేర్లు నువ్వు సక్రమంగా పలకగలుగుతావా? మండలాలు వద్దులే, 7 నియోజకవర్గాల పేర్లు స్పష్టంగా పలకగలుగుతావా? నువ్వు మా చిన్ని గారి గురించి పోల్చి మాట్లాడతావా? పోలికే నువ్వు మాట్లాడేటప్పుడు కేవలం ఈ గొడ్డలపాటికి వచ్చిందేమిటి? బాడీ షేమింగ్ గురించి మాట్లాడటం. నువ్వు మాట్లాడావు కాబట్టి మాట్లాడుతా ఉన్నా, నువ్వు ఒకటి మాట్లాడితే మేము 10 మాట్లాడతాం, కానీ మా పార్టీ ఆ సంస్కృతి మాకు నేర్పించలా. నువ్వు బాడీ షేమింగ్ గురించి మాట్లాడావు కాబట్టి అద్దంలో మొహం చూసుకోమన్నావు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఈరోజు క్లియర్గా, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కదా, 7 నియోజకవర్గాల పేర్లు స్పష్టంగా పలుకు, తర్వాత ఇతరుల గురించి మాట్లాడండి. ఈరోజు క్లియర్గా దేవినేని నెహ్రూ గారి వారసుడిగా నువ్వు అన్ఫిట్ అని చెప్పి ఎప్పుడో విజయవాడ నగర వాసులు క్లియర్గా చెప్పారు. నువ్వు 7 నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్లు రావు. ఖచ్చితంగా నేను ఓపెన్ ఛాలెంజ్, నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే విజయవాడ నగరంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కదా, ఈ విజయవాడ గ్రేటర్ అవుతుంది కదా, ఎక్కడైనా పోటీ చేయ కార్పొరేటర్గా. ఎలా గుణదల్లో నీకు ఓట్లేరు కదా, ఎక్కడైనా పోటీ చేయ. ముందు కార్పొరేటర్గా తర్వాత గెలిచిన తర్వాత మా నాయకత్వం గురించి మాట్లాడండి. ఈరోజు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దాచుకుంది నువ్వు కాదా? ఈరోజు 100 ఫీట్ రోడ్లో మద్యం డబ్బులు దాచుకుంది నువ్వు కాదా? నీ మనుషులు కాదా? ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఈ తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క బిల్డింగ్ వారి దగ్గర కూడా లక్షల రూపాయలు దాచుకుంది దేవినేని అవినాష్ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా.